అయితే మారుతినాయుడు చేపిస్తాడు దీన్ని. అది ఈరోజు రేపు మంగళవారము శుక్రవారం నాడు స్టార్ట్ చేసుకోండి పని. ఇదేం రస్తానా? బండి రస్తానా? ఇరిగేరిపోతుంది. ఎన్ని అడుగుల రోడ్డు ఇది? ఇది 12 అడుగులు ఉంటుంది. యాట్ వర్క్ ఇది రా చెప్తాను. యాట్ వర్క్ మనం ఇక్కడ దాకా నువ్వు చూపి ఈ దీనికి కలపల్లా దాకా కలిపితే సాల్ అనేది అది మొత్తం చేనులో పట్టుకొని పోతుంది. ఇప్పుడు ఏడుపై అయిపోయి సౌకర్యం చెప్పేది ఒక్క నిమిషం వస్తా దానికే వచ్చిండేది. మరి సమస్యలు ఏమైనా తెలుసుకునే పెద్ద వచ్చిండేది. సమస్య ఏదైతే ఉంటుందో ఒకటి చెప్పండి. ఇక్కడ ముందుకు రా, నిదానంగా అన్నికి వివరించి. ఏమి ఇది ఏమి షేర్లకు పోయేదావా? అంటే మీ షేర్లన్నీ ఇక్కడేనే ఉండేది? మీ ఊరివి? మా ఊరివి ఇక్కడే. బండ్లు ఉండు బండ్లు గిండ్లు అంతా ఎద్దుల బండ్లు పోయేది ఇట్లే, సైకిల్ మోటార్లు ఇట్లే, ఆటోలు ఇట్లే. ఎన్ని ఏండ్ల నుంచి ఉంది ఇది ప్రాబ్లం? ఒక 20-30 నాకు ఇప్పుడు 60 ఏండ్లు సార్. 60 ఏండ్లు వెళ్ళి అంత ఇప్పుడు ఒక 20 ఏండ్లు అయితే రస్తా గొబ్బలేసింది. 20 ఏళ్ళు అప్పటి నుంచి దీన్ని ఎవరు ఎవడు పట్టేసుకున్నాడు ఇక్కడ. ఇది ఇప్పుడు ఆట నుంచి ఆట వరకు వేస్తే మీకు సరిపోతుందా? అదెంత బండి లింక్ బాగుందా? బాగుంది సార్, అక్కడ బాగుంది అక్కడ బాగుంది రస్తా. చాలా సమస్యలు రెడీ. ఇది ఇప్పుడు ఉండు. ఇప్పుడు రేపు అనుకో ఓ మాట అడుగుతాను. ఇప్పుడు జేసీపీ పెట్టి తీపిస్తాము బాగా ఇట్లా అంతా ఇది చేసి పైన దీని మీద గ్రావెల్ వేసి రోల్ చేపిస్తాం. మరి ఎవరన్నా ఈ పక్కల వాళ్ళు అవి నీళ్లు ఇల్లు ఎవరు అబ్జెక్షన్ చేయరు కదా? ఎవరు చేస్తారు ఇవన్నీ సార్? మా పిల్లలు అప్పటి నెల్లి ఎత్తిపోతుంది సార్. ఇప్పుడు ఆడ ఈనమ్మా నువ్వు చెప్పు ఇప్పుడు అదే దావెంట వస్తే నీళ్ళు ఏంటికి ప్రాబ్లం ఉండదంటే యువతుల కాలువ అవతుల కాలువ పుడుచుకుపోయేదా? పుడుచుకుపోయింది. ఆ కాలువ క్లీన్ చేపిస్తే కాలువ క్లీన్ చేపిస్తే కాలువలో నీళ్ళు పోతాయి. ఇప్పుడు దీన్ని జేసీపీతో అంతా గెదిరిపించి ఒక లెవెల్లో ఒక 7-8 టిప్పర్లు వేసి అది రోల్ చేపించిస్తే వాటికి సరిపోతుంది. చెప్పేవరకు ఈ రోడ్ ఏం బాగుండదు. బాగా నువ్వు ముగ్గు కూడా వేయచ్చు నీళ్లు పట్టే బాగది బాగుండదు. ఇది చేపిస్తాము. ఇది ఇప్పుడు ప్రభుత్వం నుంచి అవుతుందేమో కనుక్కుంటామమ్మా. ఒకవేళ అదిగిన ఆ ప్రభుత్వం నుంచి లేట్ అయితే మారుతినాయుడు చేపిస్తాడు దీన్ని. అది ఈరోజు రేపు దాన్ని కనుక్కుంటాం. కనుక్కొని ఒకవేళ అది ప్రభుత్వం నుంచి అయ్యేటట్లుంటే పంచాయతీ సెక్రటరీకి మాట్లాడి అయ్యేది ఉంటే, కానీ లేట్ చేసేది లేదు. 2వ రోజుల్లో అది ఏమన్నా వాళ్ళతో అయితే సరే, 3వ రోజు మా జేసీపీ పంపిస్తాము. మన పిల్లోళ్ళు ఉంటారు మీకు దగ్గరుండి ఇది చేపియండి శేఖర్. సమస్య తీరినా ఇది ఇప్పుడు ఎట్లయితుందంటే దానికి అడిగిండేది. ఇప్పుడు వాళ్ళు పని చేసే వాళ్ళు ఇటుకు వస్తారు. అన్నిటికి వచ్చినాను. ఇప్పుడు వచ్చిండేదే దానికి. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు శేఖర్ ఇప్పుడు అక్క ఇప్పుడు ఇది 2 రోజులు చూసాం.
వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా చేస్తే సరే, లేదంటే మా మిషన్ వస్తుంది, మాదంతా వస్తుంది, దగ్గరుండి శేఖర మీరు చేపిచ్చేసి శేఖర్ వాళ్ళు చేపించేస్తారు. ఏమ్మా నీకు ఉండు 2 నిమిషాలు ఈయన ఒకరు ఈయన ఇప్పుడు ఏమ్మా తల్లి ఈయన రేపు అవి మిషన్ వచ్చినప్పుడు నువ్వే దగ్గరుండి చేపించుకో, నీకు ఎట్లా కావాల్సి అట్లా చేపించుకో. ఇప్పుడు వాళ్ళు కొత్త పోల్స్ కదా ఇవన్నీ కొత్త పోల్లు కదా, దాన్ని కూడా చెప్తానాడ మీకు స్టోరీ. పాత పోల్పు అన్ని లైట్లు ఉన్నాయి కదా, పోల్ దగ్గర నుంచి లొకేషన్ కొట్టి అవన్నీ కొట్టుకొని వస్తాయి. అవన్నీ కొట్టుకొని వచ్చినాకే మనకి పైన నుంచే విజయవాడ నుంచి వస్తాయి లైట్లు. మనం కొనేది లేదు, ఎవరు కొనేది లేదు. 10 ఏళ్ళు ఉంటాయి లైట్లు అవి, 10 ఏళ్ళు ఎక్స్పైరీ డేట్ దానికి. ఇప్పుడు అది ఈడ లోకల్ సెక్రటరీ కానీ లోకల్ ఎవరైనా పట్టించుకోకపోయినా లైట్ పోయిందంటే ఆటోమేటిక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మెసేజ్ పోతుంది. ఆట నుంచే నీకు సాల్వేషన్ కూడా వస్తుంది. మనం ఈడుండి చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇది మీరు ఇమ్మీడియట్ గా ఇది స్టార్ట్ చేసుకోండి. కొత్త పోల్లు మొత్తం మీ ఊరు చుట్టూ 320 పోల్లు వేసారా. ఇది మొత్తం కాంట్రాక్టు వాళ్ళు విజయవాడ నుంచి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఏం చేసినాడు, ప్రతి పల్లెటూరులో ఇట్లా కొత్త పోల్లు వేసినారు, జియో ట్యాగింగ్ చేసుకొని పోయినారు. ఇప్పుడు ఆ నంబర్ చూసివా, ఆడ ఏం నంబర్ ఉన్నది, 164 ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ వైరింగ్ అయిపోయావా, యాంగ్లర్లు లైట్లు వాళ్ళే ఫిట్ చేస్తారు, ఎవరు పంచాయతీ వాళ్ళు చేయరు, ఎవరు చేయరు. ఇప్పుడు ఇది 10 ఏళ్ళు ఉంటుంది, అది ఒక్క బల్బు 10 సంవత్సరాలు వస్తుంది. అది ఏమన్నా చెడిపోయినా పంచాయతీ వాళ్ళు రారు, వాళ్ళు ఎవరైతే వేసింటారో వాళ్ళకి తెలిసిపోతుంది అప్పుడే ఇది పని చేయడం లేదని. అవి ఒక నాకు తెలిసి 15 నెలల లోపల మొత్తము ఆల్ పల్లెటూర్లకు వేస్తారు. ఒక్క ఊరే కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పల్లెలు ఉంటే అన్ని పల్లెలు జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు సారు, పవన్ కళ్యాణ్ పల్లెటూరు విషయంలో చాలా నిక్కచ్చిగా ఈ లైట్ల విషయంలో అంత సిస్టమేటిక్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఉండరు, ఇంకొక 15-20 రోజులు ఉండండి. ఇది అవుతుంది చూడు ఫస్ట్. ఇది మామంతా ఈ రసకే కావాలా, అవ్వ పని ఏమంటున్నారంటే ఆడ శేషప్ప ఇంటి కాడ, ఇంకోటి మెజ్జుగోళ్ళ ఇంటి కాడ, సక్రపల్లి ఇంటి కాడ కట్ట కట్టారా. ఎద్దుల బండి వచ్చే తెరువుకి ఎద్దుల బండి దాకా మనిషి వేసారు లేచారా. అదెంత దాకా మీరు అసలు అనిస్తున్నారు ప్రతి ఒక్కరు. కరెక్టే కదా అది కాదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెరికిసే మాకు చెడ్డ అవుతుంది. ఇది ఈ రసాకి ట్రాఫిక్ తక్కువ కావాలి అంతే కదా నీ సమస్య. ఇప్పుడు ఆటోమేటిక్ ఈ రోడ్ చేసినామంటే ఈ రస్తా ఆటోమేటిక్ బంద్ అవుతుంది. ఇంకోటి తాగే నీళ్ళు అని చెప్పేది ఏమైపోయిందంటే పెద్ద ఈడ చూడు డ్రైనేజీలు చూడు వేసినారు, మొత్తం ఎవరింట్లో వాళ్ళు ముందు పూజ చేసినారు. ఇంటికి నీళ్ళు ఎట్లా పోతాయి అంటే వాళ్ళు ఎవరు వాళ్ళు మీరే చెప్పండి. ఇంటి ముందు కాలువలు వేయలేదంటే ఒక సమస్య, వేసినారు వేసింటే ఎవరింటి ముందు వాళ్ళు పూజ చేసుకుంటే మట్టి వేస్తే ఎట్లా పోతాయి. అవసరాన్ని మాట చెప్తూ కదా, ఊర్లో పెద్దలైన వాళ్ళు ఇంటి పంచాయతీగా ప్రెసిడెంట్ కానీ ఇన్ని రోజులు ప్రెసిడెంట్ మా వాళ్ళు కాదు. ఈ రోజు మేము ఎందుకు వచ్చినాము, మీ సమస్యలని పరిష్కరించేకే వచ్చిండేది. ఇప్పుడు అదే పనిగా వాళ్ళు మా దగ్గరకు ఆఫీస్కి వచ్చి 3 రోజులు చెప్పింటే ఈ రోజు వస్తాం, అదే పనికి వస్తామని వచ్చిండేది. బాధ కాదు, నువ్వు చెప్పేది న్యాయం. నువ్వేం అడుగుతుండేది, నువ్వేం నీ ఇంటికి అడగట్లేదు, మొత్తం ఊరికి అడుగుతున్నావు కాబట్టి నువ్వేం నీ ఇంటికి అడగట్లేదు. అది ఇప్పుడు చేద్దాం. అడిగేదంటే తప్పేం లేదు, నువ్వు అడిగినావు మేము పని చేపిస్తాం అయిపోయినా.
కొంతమంది అక్కడి నుంచి పైన నుంచి సొంతంగా డబ్బులు పెట్టుకొని తీసుకొని వచ్చారు. ఒక్కొక్కరు 30,000, 10,000, 20,000 ఖర్చు పెట్టుకొని. లేదు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో లైన్ వచ్చా ఆ లైన్ కి పట్టుకొని కొడలు వేసుకుంటారు అన్న. ఈ లైన్ కి లేదు, ఇక్కడ నుంచి ఆ గుండు దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. ఆ గుండు దగ్గర నుంచి అటు మెయిన్ లైన్ అట్లా పోయింది పైకి ఎక్కి. మనం ఇందాక ఫస్ట్ అడిగినాం కదా. మన గత 5 ఏళ్ళు సార్ నమస్తే సార్. కుప్పగల్లోన మేజర్ శానిటేషన్ సంవత్సరం అయిందంట సార్, కాలువలు తీక. ఇప్పుడు ఇక్కడ స్పాట్లోనే చూసినాము, చాలా ఘోరంగా ఉంది. లేదన్నా స్పెషల్ డ్రైవ్ పెట్టిస్తామని చెప్తున్నాము. ఒక్క నిమిషం అన్న. సార్ చెప్పండి సార్. అక్కడ ఏం లేదు, వీళ్ళుగా నేను చేస్తాను నీవు చేస్తానని ఒకరు ఆర్గ్యుమెంట్స్ అనమాట. యాక్చువల్లీ మన డిపిఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము స్పెషల్ డ్రైవ్ పెట్టాలని ఉంది అన్నమాట క్లియర్ గా. సార్ మీరు అది ఎవరైనా మీరు వాళ్ళ ఆఫీసర్లకు చెప్తే ఓకే ఆడ నేనే ఊర్లో స్పాట్లో ఉండి చేపిస్తాను సార్, ఏ ప్రాబ్లం రాదు. లేదన్న మీ వరకు కాదు మీరు ఆ విషయంగా అంటే అట్లా సార్. ఈడ మేజర్ 1000 ఎకరాలకి దావా సార్, ఇది సేను పోయే దావా. అలవాటు ఈడ ఫోటోలు తీసినాము ఇప్పుడు. అది చాలా ఇది ఉంది, బండ్లు పోయేకి అంత చాలా ఘోరంగా ఉంది సార్. అది ఫోటోలు కూడా తీసినాము. రేపు మీ దగ్గర వచ్చి కలుస్తాం సార్ పొద్దున్న. ఓకే అన్న, రేపు మనకి కర్నూలు పోతున్నా నేను, ట్రైనింగ్ ఉంది సార్. ఎల్లుండి మన వెంకటేష్ పంపేయండి అన్న. ఓకే సార్. ఓకే సార్. ఓకేలేనా, నేను మాట్లాడి స్పెషల్ సార్ శానిటేషన్ మాత్రం చేయండి సార్. చాలా వర్స్ట్గా ఉంది శానిటేషన్. లేదన్నా చాలా అసలు ఆల్రెడీ ఎవరినో ఒకరు సెట్ చేసి అదే మీరు గిన్న చూసినారంటే ఖచ్చితంగా మీరు ఆఫీసర్లని గ్యారంటీ అరుస్తారు, అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆడ నేను లేడీస్ని అడిగితే ఏమ్మా కాలు సంవత్సరం అయ్యే తప్ప బాగా వచ్చావు నువ్వన్నా క్లీన్ చెప్పి అంటారు వాళ్ళు. అదే ఓకే సార్. నేను ఇప్పుడే సెక్రటరీతో కూడా మాట్లాడి ఎవరితో ఒకరు సెట్ చేసి ఫస్ట్ క్లీనప్ చేయించని చెప్పి. రైట్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. నాదేముంటుందబ్బా, నేనేమి ఫ్రీ. నేను పొద్దున్న ఎరిగేరుకోటే పెండ్లు ఉంది, ఆ పెండ్లికి పోయి వస్తాను అంతే. మీరు వచ్చేటట్లుంటే పొద్దున్న 7:30 కల్లా వచ్చాడు ఫ్యాక్టరీ కాడికి రండి. డ్రైవ్ అంటే ఏమనుకునేవే, ఒక కాలు తీసేది కాదు. డ్రైవ్ అంటే ఏడాడు ప్రాబ్లం ఉండదు, దానికి ఫండ్ రిలీజ్ చేస్తారు, దాన్ని క్లీన్ చేస్తారు. ఆ చేసేటప్పుడు మీరు దగ్గరుండి చేపించుకోవాలా, అర్థమైనా? కడతాది అన్ని ఒకటే రోజు జరుగువా. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు నేను చూసింది మీ ఊర్లో మేజర్ సమస్య డ్రైన్ అనేది మేజర్ సమస్య. ఆ డ్రైన్ క్లీన్ చేపిస్తే ఏమనేవారు అనేది తెలుస్తుంది ఫస్ట్. ఆ తర్వాత ఎట్లా అనేది ప్లాన్ చేద్దాం. ఏం తమ్ముడు పండి ఎట్లా మరి వెనక్కి పెడతావా? ఏమప్పా చూడప్పా వెంకటేశా, ఏంటి అట్లా చేసావు? అంతే చూడ. 7 నెలల కిందనా 4 అడుగులు కుడుతుందని ఇక్కడ ఇది ఇప్పుడు దీంట్లో నీళ్లు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు యూతులు పెట్టారు కదా ఇట్లా కొళాయి, అవతలు పెట్టకుందా? అంటే యూత్లు కూడా పట్టుకుంటారా? 2 పక్కల 8 కొళాయిలోనా మరి ఓపెన్ అన్ని నీళ్ళు అన్ని అది కాదు నేను చెప్పేది. సో ఈయన నీళ్లు వస్తాయా? తిప్పది కొళాయి గంటకి అయిపోతాయి, వస్తాయా? పడుతూనే ఉంటాయి, అయిపోతూనే ఉంటాయి. పట్టుకొని పోతారు. దానికి ఎవరు రావడం లేదు. ఊర్లో అన్ని కొళాయిలు బొందే కాదు, ఇవి ట్యాప్లు కూడా పనిచేయ. పెద్ద మంచిగా బాగుండవా? పెద్దనా పనిచేయవా ఇవి?
చేస్తావన్నా వారంకి ఒకసారి ఇస్తారు కానీ నీళ్ళు ఉండవు అట్లా ఇది ఎవరిదాని జాగా ఇదే ఇది ఇప్పుడు ఎంత ఒక గంట 2 గంటలు అంతే మనం వైడ్ చేసుకుంటే ముందు పోతాను పైపులన్నీ ఇప్పుడు ఉండేవి డమ్మీ చేసి పైన కొత్త కనెక్షన్ ఇచ్చి కింద బెడ్ వేసుకోవాలి. అది ఇంత నీట్ గా అయిపోతుంది. కింద గలీజ్ ఉందా అదంతా బెడ్ వేస్తే సరిపోతుంది. చెప్పింది కూడా రాంగ్. ఈ అప్పు చెప్పింది కరెక్ట్. ఎట్లా చెప్పు అడుగు ఇప్పుడు కింద డమ్మీ చేసి పైన కొత్త కనెక్షన్ ఇస్తాం. ఏ ఊరోళ్ళు రండి వాడా నిలబడి చెప్పు ఎట్లా కావాలో చెప్తాను. ఎట్లా చేయాలా ఇదనేది చెప్పండి. చెప్తాను బాగా ఉండు ఏడు పోతుంది అనేది మీకున్న ఆలోచన ప్రకారం ఫస్ట్ మీరు చెప్పండి. ఎవరో ఒకరు బాగా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇద్దరు ముగ్గురు మాట్లాడి గద్దలు చేద్దాం. ఇదని చెప్తాడు. అదేం లేనా జేసీబీ తీసుకొని వచ్చి క్లీన్ మొత్తం ఒక ట్రాక్టర్ పెట్టి అది మొత్తం క్లీన్ తీపిచ్చి అది తీపియాలి ఫస్ట్. బయలుదేరు ఎట్లా ఐడియా ఇస్తాడు, 3 అడుగులు ఇస్తాడు, 4 అడుగులు ఇస్తాడు లోతు, అది అట్లా తీపిచ్చి సైడ్ మాదిరిగా డ్రైనేజ్ చేపిస్తే ఇంకేం ప్రాబ్లమే ఉండదు. సరిపోతుందా? సరిపోతుంది. ఇది ఇంకోటి స్టాప్ లో అవి కట్ చేసి ఒక అడుగంత కానీ ఒక అడుగున్నర కానీ మొట్టు కలిపి కంక్రీట్ వేసి ఓలో మిషన్ తో ఓలో వేపించేసి అయిపోతుంది. మిషన్ తో మోలే వేసి కొత్త ట్యాప్ వేస్తే సరిపోతుంది అంటాడు. అంతే. దీన్ని చూసుకొని మనకి ఎంత హైట్ కావాలో మనం ఎన్ని చేసినామని కాదు. ఇది ఇప్పుడు నేను ఏమి చెప్తాను బాగా వినండి. ఇప్పుడు ఇంకా సింగారం చేసేటప్పుడు అన్ని సింగారం చేస్తాను బాగా వినండి. చెప్పండి. ఇప్పుడు ఆడ మీరు చూపించిన రోడ్డు సమస్య ఒకటి, ఇది 2, ఇవి 2 యుద్ధ ప్రాతిపదికన కాదు. అది వేరు. అది అంత పెద్ద పని. అది అంతా గవర్నమెంట్ తో చేపిస్తాం. ఇప్పుడు ఆ పని ఈ పని 2 రోజుల్లోన స్టార్ట్ చేపిస్తాడు మారుతున్నాడు. ఏమప్పా మీరు ఊర్లో వాళ్ళు దగ్గరుండి పని చేయించుకునే బాధ్యత మీది. అర్థమైనా? దానికి కావాల్సిన ఏదైనా మెటీరియల్ ఏమున్నా మీరు చెప్తే వెంకటేష్ ఉంటాడు, ఫాలోఅప్ చేస్తాడు. మీకు ఏదన్నా ఉంటే మన వెంకటేష్కి ఫోన్ చేయండి. మీరు కాంటాక్ట్లో ఉండాలా. మీరు ఊర్లో వాళ్ళు మీరే మీ ఊరికి కాబట్టి మీ సమస్యని మీరు దగ్గరుండి చేసుకోవాలా. మరి వాళ్ళు పని చేసే వచ్చిన వాళ్ళు ఒక్కొక్క ఐడియా ఇచ్చి వాడు పరిగెత్తిపోయేటట్లు చేద్దాండి. అందరూ నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా అది ఏమన్నా కానీ పెడతాడు. అర్థమైనా? మీరు వచ్చిన వాళ్ళు గద్దెలు లేపి పంపిద్దండి. ఏనా అంగీకారం కదా అందరికీ? బా ఇప్పుడు వ్యాపారము మంగళవారము శుక్రవారం నాడు స్టార్ట్ చేసుకోండి పని.